తీయండి అందరూ. మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 13వ వాక్యము. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. చాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పినటువంటి మాటలివి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రణాళికను, యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశమును, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినటువంటి ఆ పర్పస్ను, లేదా ఆయన ఎందుకై వచ్చాడో, దేనికై వచ్చాడో, ఏమి చేయని ఉద్దేశించాడో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు రావలసి వచ్చింది భూమి మీదకి మనిషి కుమారునిగా, దేవదేవుడై ఉండి అమరత్వము కలిగిన దేవునిగా అనేక దేవదూతలతో, పరిశుద్ధులతో, పరివారముతో స్తుతించబడవలసిన ఆ దేవుడు ఎందుకై నరవతారిగా, మానవ రూపిగా, అచ్చు నీలాగా నాలాగా మనలాగా ఈ లోకానికి వచ్చుటకు గల కారణాన్ని చక్కగా క్లారిటీగా తెలియచేసినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని బయలుపరిచినట్లుగా మనకు ఈ వాక్యము ద్వారా తెలియపరచబడుతుంది. నేను వచ్చిన ఉద్దేశము లేక వచ్చిన పని ఏమిటంటే పాపులను పిలువ వచ్చి తిని, నీతిమంతులను నేను పిలువ రాలేదు. పాపులను ఎందుకు పిలువనొచ్చాడు? నీతిమంతులను ఎందుకు పిలువలేదు? ఆయన పిలవడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు, దేనికి అంత అవసరత ఏమై ఉన్నది ఆయనకు మనకు అన్న విషయాలను, కొన్ని విషయాలను లేఖనానుసారంగా ధ్యానం చేద్దాం. శ్రద్ధగా వినమని నా మనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు పాపులను పిలిచాడు అంటే, పిలవడం అంటే ఇంతమంది ఉన్నారు. రవెన్నా అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు కదండి. కానీ పేరు మాత్రం ఒకరినే. ఎందుకు ఇంతమందిని నిర్ణయించుకున్నా పిలవడానికి? అర్థం చేసుకోండి పాయింట్. ఇంతమందిలో పిలవడానికి నిర్ణయించుకున్నాను, పేరు పెట్టి పిలిచాను. అవునా? పిలవడంలో అంత మీనింగ్ ఉంది అని దాని అర్థం, నేను చెప్పే ఉద్దేశం. అలానే దేవుడు కూడా నిన్ను 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 నన్ను మనల్ని అందరినీ ఎందుకు పిలిచాడు? దేనికి పిలిచాడు అంటే, పాపులనే ఎందుకు పిలిచాలి అంటే, మనలని
నిర్ణయించుకున్నాడు ఆయన. మనకు అనగా నీకు, నాకు, మనకి పేరు పెట్టి పిలిచాడు. లోకంలో ఎంతమంది లేరండి? ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల జనాభా ఉంది, అవునా కదా? కానీ అందులో నిన్ను నిర్ణయించుకున్నాడు, నీ పేరు పెట్టి పిలిచాడు. అందుకు ఈ రోజున దైవ సన్నిధిలో ఆయన పిలుపును శిరస్సు వహించి ఆయన సన్నిధిలో చేరుకుని ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనల్ని పిలిచాడు, ఆయన నిర్ణయించుకొని పేరు పెట్టి మనల్ని పిలిచాడు. దేనికి? ఎందుకు? అసలు ఆయనకు లాభం ఏంటి, మనకు ప్రయోజనం ఏంటి అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం. ఒకరు అట పోయి కొట్లాండి నన్ను, అవి అదిలిచ్చండి. చదవండి అక్క. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలని పిలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నీతిమంతులను పిలువరాలేదు, పాపులనే పిలువడానికి వచ్చాడు, పిలిచాడు అంటే నిన్నే నిర్ణయించుకున్నాడు, నీ పేరే పెట్టి నిన్ను పిలిచాడు. ఎందుకు అంటే దానికి ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు దేవుడు. ఏమని? నీ క్రియలను బట్టి కాదు నేను పిలిచింది, లేదా నీ యొక్క ప్రవర్తనను బట్టి కాదు నేను పిలిచింది. దేనికోసం అంటే తన స్వకీయ సంకల్పం, అంటే సొంత సంకల్పం. స్వకీయ అంటే సొంత, సంకల్పం అంటే ప్రణాళిక లేదా ఏర్పాటు లేదా నిర్ణయం. దాన్ని బట్టి అనాది కాలములోనే, ఎప్పుడంట? అనాది కాలములోనే. ఈ మాటకొస్తే ఇంకొక మాట చెప్పాలి నేను. ఇర్మియా, ఓ ఇర్మియా, నీవు నీ తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను నిన్ను అన్నాడు ఇర్మియాతో. అంటే దాని అర్థం ఏంటి? పుట్టకముందే, జన్మించకముందే, మనం ఈ లోకంలో జీవించక మునిపే, రాకమునిపే, అనాది కాలములే అనగా జగతుత్పత్తిని మొదలుకొని, హల్లెలూయా, జగదుత్పత్తి
దుత్పత్తిని ముందుగానే ఏర్పరుచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తిని ముందుగానే ఏర్పరుచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ కృపయే నీ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదినే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదినే బ్రతకలేను. నీ కృప లేనిదినే బ్రతకలేను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటండి? ఈ భూమి ఆకాశము కలుగజేయక మునుపే, లేదా నీవు నీ తల్లి గర్భములో నుండి మొదలుకొనే మనల్ని ఏం చేశాడంట? ఆయన అనాది ప్రణాళిక చొప్పున. అందుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము చూడండి, కలిపి రాయబడింది. 4వ వచనం నుంచి చదువుదా. ఎట్లనగా మన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తమకు కుమారులముగాను స్వీకరించుటకై మనలను ముందుగానే, చూడండి బాగా జ్ఞాపకం చేసుకో, మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషములమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. హల్లెలూయా. ఎంత ప్రేమ దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించు. జగతికి పునాదులు వేయబడక మునిపే తన దయా సంకల్పము చొప్పున తన చిత్త ప్రకారముగా క్రీస్తులో మనలని, లోకంలో కాదు, క్రీస్తులో మనలని జీవించుట కొరకు ఏర్పరుచుకొనినటువంటి వారము మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా అక్కడ అన్నాడు ఏమని? నా స్వకీయ సంకల్పం. ఇక్కడ అన్నాడు దయా సంకల్పం. జగతికి పునాది వేయబడక మునిపే దేనికోసం? తన సొంత కుమారునిగా, తన సొంత కుమార్తెగా జీవించుట కొరకు అన్న విషయాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే నువ్వు పాపములో ఉండగా, మనము పాపములో ఉండగా, మనము దోషములో ఉండగా, మన రోత జీవితములో బ్రతుకుతూ ఉండగా, మన పనికి మాలినటువంటి జీవితమును జీవిస్తూ ఉండగా,
ఆయన ప్రేమతో పిలిచాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మన గొప్పతనమేం కాదు, లేదా మన క్రియలేం కాదు, మన ప్రవర్తనేం కాదు. నువ్వు నిర్ణయించబడ్డావు గనుక, నువ్వు ఏర్పాటు చేయబడ్డావు గనుక నీకు పేరు పెట్టాడు గనుక ఆయన పిలిచినటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకు అనాది కాలములో ముందుగానే నిర్ణయించుకున్నాడు గనక ఏం చేసినాడంట ఆయన? 2వ తిమోతికి రాసిన పత్రిక చదివినటువంటి లేఖనములోనే 1వ అధ్యాయం 10వ వాక్యములో రాయబడినట్లు రక్షించుట కొరకు. దేని కొరకంట పిలిచింది మనల్ని? రక్షించుట కొరకు. అనగా మనము రక్షణ పొందుట కొరకు, అనగా మన పాపములో నుండి మనము విడిపించబడి రక్షణ పొందుట కొరకు, అనగా మన రోత పాప జీవితములో నుండి విడిపించబడి ఆయన రక్షణ పొందుట కొరకు మనం నిర్ణయించబడ్డాము, ఏర్పరచబడ్డాము. అందుకు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎందరో ఉన్నారు, నిన్నే పిలవడానికి కారణం ఏంటంటే నీ పాపములలో నుండి నిన్ను రక్షించుట కొరకు. హల్లెలూయా. నీ రోత జీవితములో నుండి నిన్ను విడిపించుట కొరకు. హల్లెలూయా. నీ పాడు లేదా పనికి మాలినటువంటి జీవితములో నుండి విడిపించుట కొరకు. హల్లెలూయా. రక్షణ పొందుటకు పాపులను పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందావా? పిలిచాడు, నువ్వు వచ్చావు. పిలిచాడు, మనం వచ్చాం. ఆయన నిర్ణయించాడు, పేరు పెట్టి పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, మనం వచ్చాం. ఆయన దయా సంకల్పము చొప్పున, ఆయన స్వకీయ సంకల్పము చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని పిలిచాడు, మనం వచ్చాం. రక్షింపబడ్డామా? మనల్ని పిలిచింది దేని కొరకు? పాపులను పిలిచింది దేని కొరకు? రక్షణ పొందుట కొరకు. నీవు రక్షణ పొందావా? అసలు రక్షణ అంటే ఏంటి? ఏంటండి రక్షణ అంటే? పాపముల నుండి మెయిన్ అదేంగంతే. పాపముల నుండి విడిపించబడాలి, అనగా పశ్చాత్తాపడాలి. అటు తరువాత యేసు రక్తముతో కడగబడాలి, అనగా బాప్తిసం పొందాలి. అటు తరువాత పిలిచిన దేవుని ఏర్పాటులో ఉండుటకు ఆయన సహవాసములో కొనసాగాలి. ఆయన సహవాసములో, సంఘ సహవాసములో కొనసాగాలి. అటు తర్వాత ఈ సహవాసములో మనం బలపరచబడటానికి, మరింత రక్షణలో ఎదగటానికి ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళాలి. ప్రార్థనా జీవితంతో ముందుకెళ్ళాలి. ఇది దేవుని యొక్క అనాది ప్రణాళిక. హల్లెలూయా. ఇది దేవుని యొక్క అనాది ప్రణాళిక. అందుకే దేవుడు పాపులను పిలిచాడు. ఈరోజు ఇక్కడ ఉన్నా, వెలపట ఉన్నా, లైవ్లో చూస్తున్నా, నేను పాపిని, నేను పాపిని అని నీవు అంగీకరిస్తే
నా దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు రక్షణ పొందమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు రక్షణ పొందు. ఎందుకు? పాపులనే పిలువవచ్చి తిని. ఎందుకు? పాపములో నుండి విడిపించుట కొరకు, రక్షణ వారికి అనుగ్రహించుట కొరకు. దేవుడు ఈ వాక్యము ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా లోకములో ఉంటూ, ఇంకా పాపములో ఉంటూ, ఇంకా రోత జీవితంలో ఉంటూ, ఇంకా ఏమండి ఈ లోక సంబంధమైన జీవన పోరాటములోనే చిక్కుకొని ముందుకు వెళ్తూ ఉంటే, ఈరోజు నా ప్రేమతో ప్రభు పిలుస్తున్నాడు, రమ్మని. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను రక్షించాలని నా యేసయ్యకు ఇష్టమై ఉంది. ఇష్టమై ఉంది. నీకు రక్షణ దయచేయటానికి, అనుగ్రహించడానికి నా దేవునికి ఇష్టమై ఉంది. ఎంతకాలం, ఎన్ని రోజులు లోకములో పాపములో జీవిస్తూ ఇక రక్షణ లేకుండా జీవిస్తావు? ఇంకొకటి అన్నాడు, నీతిమంతుల ప్రభు రాలేదన్నాడు. నీతిమంతులు ఎవరు? లోకం ఏమని పిలుస్తుంది నీతిమంతులను? ఏ రకంగా ట్రీట్ చేస్తుంది మనకు బాగా తెలుసు, అవునా? నీతిమంతులు అంటే ఏదైనా సహాయం చేస్తే, బా వాడు నీతిమంతుడు రా, లేదా కరెక్ట్గా మాట్లాడితే వాడు నీతిమంతుడు రా, లేకపోతే ఏదైనా కానీ అది డబ్బు సహాయమో, లేదా వస్త్ర సహాయమో, లేదా ఇంకొక ఏదో ఒక హెల్ప్ చేస్తే, బా వాళ్ళు పుణ్యాత్ములరా అంటారు, నీతిమంతుడురా అంటారు, అవునా? కానీ బైబిల్ సెలవిస్తుంది, ఈ లోకపు నీతి దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు. అర్థమైందండి? దేవుని యొక్క నీతిని ఈ లోకపు నీతి నెరవేర్చలేదు. ఈ లోకపు నీతి లేక మనుషుల నీతి ఎలాంటిదంటే, మురికి గుడ్డల వంటిది. మురికి అంటే మలినము, మురికి, మట్టితో అంటుకున్న వస్త్రాలు ఉన్నాయో అలాంటిది మనిషి నీతి అని బైబిల్లో రాయబడి ఉంది. అందుకన్నాడు, కొందరు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు ఎవరికి సహాయం చేయరు కాబట్టి, వారికి ఎవరికి హెల్ప్ చేయరు కాబట్టి, వాళ్ళకు మంచి పేరు లేదు కాబట్టి, వాళ్ళు దేనికి అర్హులు కాదు కాబట్టి, వాళ్ళు ఎంత దుర్మార్గులో, ఎంత పాపులో, ఎంత పాపిష్టి జనాంగమో అని అనుకుంటారు. నేనైతే ఒక పూట ఒక భోజనం పెడుతున్నా, లేక కొందరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నా, ఒకరికి ఏదైనా సహాయం చేస్తున్నా, ఇంకొకటి చేస్తున్నా, నీళ్ళుగా చలేంద్ర పెడుతున్నా, లేకపోతే ఇంకోటి చేస్తున్నా, వారికి ఏదైనా పెళ్లికి, వివాహానికి ఏదైనా కానీ తాలిబొట్టు లేదా వస్త్రాలు కొనిస్తున్నా, లేకపోతే ఇళ్ళ స్థలాలు ఇస్తున్నా, లేదా ఇంటిని కట్టిస్తున్నా, ఏమేమో అంటారు సహాయం చేస్తే, ఇక వారే అన్నట్లుగా. వీరు పుణ్యాత్ములరా, నీతిమంతులరా అంటారు. నీ నీతి నా దేవుని ఎదుట మురికి గుడ్డల వంటిదే. మానవుని నీతి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. అందుకనే నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటే, ఆయన అంటున్నాడు, నా కుమారుడా రా నా దగ్గరికి. హల్లెలూయా. ప్రభువా నేను పాపిని అంటే, నా కుమార్తె రా నా దగ్గరికి. నేను ఏర్పాటు చేసుకున్నా, నిన్ను పిలుస్తున్నా, నిన్ను నిర్ణయించుకున్నా, అనాది సంకల్పము ద్వారా నిన్ను ఏర్పాటు చేసుకున్నా. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందా, రక్షణ పొందుటకే పాపులను పిలిచాడు. మనల్ని కూడా పాపములో ఉంటగా పిలిచిన దేవుడు రక్షించాడు. రక్షించబడిన మనం ఇంకా పాపములోనే ఉన్నామా, పరిశుద్ధమైన మార్గంలో ఉన్నామా?
దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తున్నామా? లోక సంబంధంగా వ్యవహరిస్తున్నామా? నిన్ను నీవే ప్రశ్నించుకొని ఈ రోజున ఒక చిన్న తీర్మానంలోకి వస్తే దేవుడు అంటాడు, నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను కాబట్టి నేను రక్షణలో నడిపిస్తాను. హల్లెలూయా! సరే, నేను ఇంకొక మాట చెప్తున్నాను. కుటుంబంలో నేను ఒక్కడున్నాను అనుకో, నన్ను ఒక్కడినే పిలుస్తాడా? భార్యని పిలడా? పిల్లల్ని పిలవడా? అంటే నా కుమారుడా ఎదిద్యా, నువ్వు ఒక్కడివి మాత్రం వచ్చి రక్షణ పొందు, నీ భార్య రక్షణ పొందకుండా వాళ్ళని అంటాడా? లేదు నా కుమార్తె, నువ్వు ఒక్కదాని వచ్చి రక్షణ పొందు, నీ భర్త రక్షణ పొందకుంటే వాళ్ళని అంటాడా? లేదు నా కుమారుడు నా కుమార్తె, మీరిద్దరు మాత్రమే వచ్చి రక్షణ పొందండి, నీ పిల్లలు రక్షణ పొందకుంటే వాళ్ళని అంటాడా? అంటాడా అండి యేసయ్య? మరి నిన్ను ఏర్పరచుకొని నీ పేరు బట్టి నిన్ను పిలిచాడంటే నీ కుటుంబాన్ని పిలిచినట్లు కాదా? పిలిచినట్లా కాదా? మరి పిలిస్తే నీ భార్య ఏది? పిలిస్తే నీ భర్త ఏడి? పిలిస్తే నీ పిల్లలేరి? పిలిస్తే నీ కుటుంబం ఏది? ఇంత ప్రేమతో దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే ఆ ప్రేమను అలుసుగా తీసుకుంటావా? అయ్య బాబోయ్, మీరు రక్షణ పొందండి, నేను ఉచితంగా రక్షణ ఇస్తున్నాను. ఉచితంగా నేను డబ్బులు పెట్టుకునేది కాదు కదండి. అయ్య బాబోయ్, ఇంత డబ్బులు లేదు నా దగ్గర అన్నికి, లేదు ఇంత కష్టపడి పనిచేయి నీకు ఇస్తా అని అనలేదు కదా. నాకు శక్తి లేదు, నేను శక్తిహీనరాలు, శక్తి లేదు నాకు, శక్తివంతుని కాదు అనడానికి. లేకు ఇంత హ్యాండ్సమ్గా ఇంత బ్యూటిఫుల్గా ఉంటేనే నీకు ఈ రక్షణ ఇస్తా అనలేదు కదా. అంత అందము, అంత ఆ, ఆ, అందం కావాల్సింది మనకి లేదు. నీకు ఈ అంతస్తులు, ఈ హోదా ఉండాలి, ఈ ఉద్యోగం ఉండాలి, ఈ వ్యాపారాలు చేస్తుండాలి, ఇంత డబ్బు ఉండాలి, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇంత ఫిక్స్ చేయాలి అన్నాడా యేసయ్య రక్షణ ఇవ్వడానికి? మరి ఎందుకంత నీకు బరువు? ఎందుకంత నిర్లక్ష్యం? దేవుని పట్ల దేవుడు ఉచితంగా నువ్వు ఏ క్రయధనం చెల్లించకుండానే రక్తం కార్చాడే. ఎంత కనికరం లేకపోతే ఎట్లా అండి మనిషికి, మానవునికి? మరికొందరు అంటారేమో, ఓహో పిలిచినోళ్ళనే మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళినోళ్ళేనేమో, మేమంతా నీతివంతులం కాబట్టి మమ్మల్ని పిలవలేదు అనుకుంటారేమో బయట. కాదు కాదు, ఏ భేదము లేదు, అందరూ పాపులే, పాపము చేసి దేవుని మహిమను అద్ది విషయం. నువ్వు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. బయట ఉండి చర్చికి వచ్చిన వాళ్ళు తెలియలే, ఆ పాస్టర్ మాట్లాడుతున్నాడు, నాకు కాదులే మాకు కాదులే మేము మాత్రం నీతిమంతులమే అనుకుంటున్నావేమో. కాదు, ఒకవేళ బయట ఉన్నా, లోపటున్నా, లేదా లైవ్లో చూస్తున్నా నాలో పాపము లేదనుకున్నా కూడా ఏమని అర్థం? నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు అని అర్థం, లేదా నన్ను నేను మోసం చేసుకుంటున్నానని అర్థం. ఎందుకని? పాపము లేదని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారికి మోసం చేసుకుంటున్నారని చక్కగా క్లియర్గా వాక్యం చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఏది ఏమైనా మనిషి పుట్టుకతో పాపి, చెప్పండి, జీవించడం పాపి, పాపులే. అందుకనే జన్మతః పాపి కర్మతః పాపి అన్నారు. అంటే పుట్టుకతో పాపినే మనిషి, జీవించడం కూడా. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, ఏమంటాడు? నేను నా తల్లి గర్భములో పాపములోనే పుట్టి తిని అంటాడు.
నా తల్లి గర్భంలో పాపములో ఉండగానే నేను జన్మించి తిని అంటాడు. మరి తల్లి గర్భములో పిండముగా ఉంటే పాప ఎట్లయితాడాయన? అంటే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవడానికి కారణం పాపం చేసి. ఎవరో ఆది కాలములోనే అది అలానే వస్తుంది. కనుక ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు, నరము కలిగిన నరుడు, ప్రతి ఒక్కరు పాపి 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 పాపులే. ఏ భేదము లేదు, ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ వర్గము లేదు, ఏ భాష మాట్లాడువారని లేదు, ఏ దేశమని లేదు, ఏ ప్రాంతమని లేదు, ఏ చోటు అని లేదు. అందరూ. అందుకొరకే ఆయన అన్నాడు, నేను మనుషులందరి కొరకు ప్రాణం పెట్టుటకు ఈ లోకానికి వచ్చాను అన్నాడు. నీకు ఒక్కరికే ఒక్కదాని కోసం కాదు, పాపుల కొరకు. అంటే మనుషులందరూ కదా. ఆయన ప్రాణం పెట్టుటకు వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టి మనకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు. ఇంత ఉచితమైన రక్షణను నిర్లక్ష్యం చేస్తే, ఓ మనుషుడా, మానవుడా, నువ్వు తప్పించుకోలేవు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ తప్పించుకుంటావో? తప్పించుకోవడానికి అవకాశము లేదు. ప్రభువు సన్నిధిలో పిలిచిన దేవుని కొరకై నిర్ణయించబడి పేరు పెట్టి పిలిచిన నిన్ను సరెండర్ అయి రక్షణ పొందడమే, ఇక మిగతాది ఏం లేదు. రక్షణ పొందడమే. అందుకే పాపంలో పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబాన్ని పిలవడానికి కూడా కారణం అదే. నీ భర్తను ప్రేమించే. నీ కుటుంబాన్ని పిలవడానికి కూడా కారణం అదే. నీ భార్యను ప్రేమించే. నీ కుటుంబాన్ని పిలవడానికి కూడా కారణం అదే. నీ పిల్లలను ప్రేమించే. బైబిల్లో రాయబడింది, కుటుంబములో ఒకరు రక్షణ పొందితే కుటుంబం అంతా. అవునా? ఎట్లా పొందుతుంది? మనం చేసే ప్రార్థన. ఇంకా ఒట్టి ప్రార్థనేనా? మనం చేసే ఒట్టి ప్రార్థనేనా? అక్క అక్క ఓకే, అదే ప్రార్థన ఒకటేనా? నేను అడుగుతున్న పాయింట్ అది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అక్క చెప్పింది కరెక్టే, మీరంతా ఆలోచన చేస్తున్నది కూడా అది కూడా కరెక్టే. ఏది? ప్రార్థన అన్నది కరెక్టే, నేను తప్పనట్లా. అది ఒకటేనా అని అడుగుతున్నా. చిన్నప్పుడు నీకు పుట్టిన నీ పిల్లలు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఒళ్ళో బండి పెట్టుకొని, ఏమండి నానా ఈ ముద్ద తినరా అని గోరు ముద్ద నువ్వు అలా నోట్లో పెట్టడానికి చేయి చాపుతావు. వాడు అంటాడు, ఈ చేత్తో అలా కొట్టి, ఆహా నాకొద్దు అంటాడు. లేదు నాకొద్దు అంటుంది. సరేలే తినకుంటే వానిలే, పోనీ పో అని ఆ ముద్ద తీసేసి కడిగేస్తావా ప్లేటు? లేదా చేయి కడుక్కుంటావా? కడిగేస్తావా? మరి ఉత్త ప్రార్థన చేస్తేట మరి వాడు అన్నాడు కదా, పిల్లోడు నాకు వద్దు అన్నాడు. అప్పుడు ఏం చేస్తావు? అంటే నీకు బాగా తెలుసు, మీరు తల్లులు కదా, బాగా తెలుసు. నాన్నా ఇదిగో సంకకెత్తుకొని మరింత ముద్దులు బాగా పెట్టి, అవసరమైతే పాలిచ్చి, ఇంకొక మంచి మాటలు చెప్పి బుజ్జగించి, ఇదిగో సన్నమావం చూడు, ఏమావం చూడు, సన్నమావం చూడు, జాబిలిను చూడు, అవసరమైతే కొండెక్కేద్దాం ఇద్దరం కలిసిపోయి. పాడతాం అంటారా లేదా చెప్పండి?
అని లాలించి, పాలించి, పాలిచ్చి, అన్నం పెట్టి, గోరుముద్ద పెట్టి, మొత్తానికి ఏది ఏమైనా వాడు తినకుండా ఏం చేస్తాము? ఆ పాప తినకుండా హాయిగా ప్లేట్‌లో ఎంతైతే నువ్వు కలిపి పెట్టి తీసుకొనొచ్చి, గోరుముద్దలు పెట్టి పెట్టావో అదంతా కంప్లీట్ చేసేంత వరకు నువ్వు విడిచిపెట్టావా? మరి ఇప్పుడెందుకు ఇడిచిపెడుతున్నావు నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను? నా క్వెషన్. ఇడిచిపెట్టొచ్చు అట్లా. కొందరు అంటారేమో, వాళ్ళు రమ్మంటే రాలేండి నేనేం చేస్తా? మరి వద్దంటే తినిపించినావు కదా! ప్లేట్‌లో అయిపోయేంత వరకు తినిపించినావు కదా! బాగా నీళ్లు తాగిపించినావు కదా! అవసరమైతే పాలిచ్చినావు కదా! అవసరమైతే ముద్దులు పెట్టావు కదా! అవసరమైతే హక్కున చేర్చుకున్నావు కదా! వద్దన్నంత మాత్రం వదిలిపెట్టావా? ఒకసారి ఆలోచించేయి. మరి దీనికి ఎట్లా వదిలిపెడుతున్నావు అంత ఈజీగా నువ్వు? రాలేదంటే రాకుండామని పోరా. రాదంటే రాకుండామని పోయే. నీ భర్తను ఆ మాట అనొచ్చా? లేదా నీ భార్యను ఆ మాట అనొచ్చా? లేదా నీ పిల్లల్ని ఆ మాట అనొచ్చా? అంత ఈజీగా ఎట్లా వదిలిపెడుతున్నావు? రక్షణ విలువ నీకు తెలియదా? రక్షణ విలువ నీకు తెలియదా? మరి రక్షణ విలువ తెలిస్తే నువ్వు ఎందుకు అది తెలియజెప్పట్లేదు? ఎందుకు రాబట్టట్లేదు? ఎందుకు వారిని మోటివేషన్ చేయట్లేదు? ఎందుకు వారిని చిన్నప్పుడు ఏ విధంగా అయితే ఉగ్గు పాలతో ఏ విధంగా అయితే ఒళ్ళో పెట్టుకొని గోరుముద్దలు తినిపించి హాయిగా కడుపు నింపి తృప్తిగా సంతోషంగా నా కుమారుడు బాగా తినాలి, బాగా ఎదగాలి, బాగా ఉండాలని ఆశపడ్డావో ఇప్పుడు ఎందుకు అలాంటి ఆశ లేదు రక్షణ విషయంలో? ఇదే మాట దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఏం చెప్తావు? రక్షణ నిర్లక్ష్యం చేయొద్దండి. ఈరోజు నువ్వు ఇది ఆప్షన్ లాగా నేను అనుకుంటున్నా దేవుని బిడ్డలు ఆప్షన్ ఫీల్ అవుతున్నారండి. సరే పిలిచినా రాలే, పోతే పోని ఉంటుండని నాకేంటంట అన్నట్టుగా ఆప్షన్ మాత్రం ఫీల్ అవుతున్నారు. అరే ఈ రక్షణ పొందకపోతే ఈ వ్యక్తి ఏమవుతాడు? అసలు పిలిచిందే ఇలాంటి వారిని కదా. ఈ మనిషి ఏమవుతాడు? ఈ పాప పెద్ద పెరిగిన తర్వాత ఏమవుద్ది? ఈ పిల్లోడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమవుతాడు రక్షణ పొందకపోతే? అది ఎంత ఈ లోకంలో మనం చూడట్లేదండి. అది ఎంత ఘోరాతి ఘోర విషయాలు జరుగుతున్నాయో మీరు గమనించట్లేదా? ప్యాకెట్ మనకే ప్రాణాలు తీసేస్తున్నారే. ఒక 10 రూపాయలకే నిర్దాక్షిణంగా చంపేస్తున్నారే. ఎందుకో తెలుసా? జల్సాలకు అలవాటు పడి, పాపపు జీవితానికి అలవాటు పడి, పనికి మాలిన పనులకు అలవాటు పడి, లోకములో ఉన్న అలవాట్లకు, చెడు అలవాట్లకు బానిసై వాటిని ఏ విధంగా వారు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే నిన్ను కన్న తండ్రిని కన్న తల్లినే. అవునా కదండి? అందుకే కదా తల్లిదండ్రులు నిర్దాక్షంగా ప్రాణాలు కోల్పోతున్నది, చంపేస్తున్నారు. తన్న తల్లి తండ్రిని చూడకుండా కూడా కొడుకు కూతురు చంపేస్తున్నారు కదండి. అలానే కన్న కొడుకు కన్న కూతురు అని తెలియకుండానే తల్లిదండ్రులు చంపేయట్లేదా? దీని అంతటి కారణం ఏంటి? రక్షణ పొందకనేనండి. లోకములో పాపములో చెడులో ఉండేనండి. చెడు అలవాట్లకు బానిసై వారు వాటి నుంచి విడిపించబడలేక నిన్ను నీ ప్రాణాన్ని తీసేస్తున్నాడండి. నీ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్నాడండి. ఈ విషయం మీరు ఇంత ఈ లోకంలో ఎన్ని చూస్తున్నా మీకు అర్థం కాకపోతే ఎట్లా? రక్షణ నిర్లక్ష్యం చేయకండి. పెద్దలమైన మనం ఒకవేళ రక్షణ పడింది నువ్వు ఒక్కదానివే కావచ్చు, నువ్వు ఒక్కడివే కావచ్చు. అయితే నేను అంటాను,
నయంగా, భయంగా, లేదంటే కనుక ఏ విధంగా రాబట్టాలో ఆ విధంగా క్రీస్తు యొద్దకు రాబట్టాలి. కారణం ఏంటంటే ఆయన నిన్ను పిలిచినటువంటి దేవుడు. హల్లెలూయా! ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు. హల్లెలూయా! ఆయన అనాది ప్రణాళిక చొప్పున, దయా సంకల్పము చొప్పున జగతికి పునాదులు వేయబడక మునిపే నిన్ను రూపించిన దేవుడు. అంత ఈజీగా వదిలిపెట్టొద్దండి. ఆయన పిలిచింది, నేను రాను అన్న వారి కోసమే రా అని పిలిచడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నేను రాను అన్నవారిని నువ్వు రారా అని పిలవడానికే వచ్చాడు దేవుడు. నేను రాను అన్న ఆమెను నువ్వు రావాలమ్మా అని పిలవడానికే వచ్చాడు దేవుడు. నేను చెప్పే మాటలు ఈ ఈ క్షణమున మీకు గుచ్చుకున్న రాబో దినాల్లో మేలు కలగజేస్తాయని నేను చెండు చేతులు జోడించి చెప్తున్నా. నేను స్వార్థంతో ఏ మాట చెప్పట్లేదు. నీ కుటుంబ క్షేమం కొరకే నేను చెప్తున్నాను. రక్షణ పొందకపోతే బహు భయంకరమైన రోజులు ముందున్నాయి. ఇప్పుడే చాలా చూస్తున్నాం. ఇంకా ఎన్నెన్ని చూసి అనుభవించాలో మనకు తెలియదు. కానీ వాటిలో నుండి మనం విడిపించబడితే, రక్షణలో ఉంటే మనకు దేవుని కాపుదల ఉంటుంది. హల్లెలూయా! రక్షణలో ఉంటే మన కుటుంబానికి కాపుదల ఉంటుంది. హల్లెలూయా! రక్షణలో ఉంటే మనకు మన కుటుంబానికి క్షేమము. అందుకోసమే దేవుడు ప్రేమతో పిలిచాడు, పాపులను రక్షించుట కొరకే. హల్లెలూయా! చూడండి, రెండవదిగా మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యము. పాపులను